రక్త పిశాచులు మెడకొరికి రక్తం తాగేస్తాయి. దయాదాక్షణ్యాలనేవి వాటికి ఉండవు. నెత్తుటితోనే వాటి దాహం తీరుతుంది. దాంతోనే అవి సంతృప్తి చెందుతాయి. రక్త పిశాచుల తరహాలోనే రాజకీయాల్లోనూ కొందరు నేతలు ఉంటారు. రాజకీయంగా తమ ప్రత్యర్థులను ఎదుర్కొనే పరిస్థితులు లేనప్పుడు హింసా రాజకీయాలకు తెగబడిపోతూ ఉంటారు. అటువంటి హింసా నాయకుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని మించిన వారు ఉండరని పొలిటికల్ అనలిస్టులు అంటూ ఉంటారు. తాజాగా ఏపీలో పాలకపక్ష నాయకుడు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగింది. దాని వెనక ఎవరున్నారు అని ఆరా తీస్తోంటే చంద్రబాబు అండ్ కో చేస్తోన్న వ్యాఖ్యలు చూస్తుంటే అది వారి పనే అయి ఉంటుందని అనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. రాజకీయ రక్త పిశాచులపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నెత్తురు తోడే రక్త పింజరులు, గొంతు కొరికి పచ్చి రక్తం తాగేసే రక్త పిశాచులు కూడా భయపడే స్థాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిది అంటారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. ఆయన రాజకీయ చరిత్ర అంతా నెత్తుడితోనే తడిసిందంటారు వారు. విద్యార్థి దశ నుంచే యూనివర్సిటీల్లో హింసా రాజకీయాలకు తెగబడ్డ నెత్తుటి చరిత్ర చంద్రబాబు సొంతం అంటారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎందరినో మట్టుబెట్టించి రాజకీయంగా ముందుకు నడిచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పరిధిలో చదివిన చంద్రబాబు నాయుడు విద్యార్థి దశలోనే కుల రాజకీయాలు రాజేసి హింసాకాండలకు తెగబడేవారని ఆయనతో చదువుకున్నవారు అంటారు. తనకు పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు నాయుడు 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోగానే మామ కాళ్లు పట్టుకుని టీడీపీలో చేరిపోయారు. అక్కడ పార్టీ అధినేతకు తనకు మధ్య ఎవరూ ఉండకూడదని కుట్ర రాజకీయాలకు తెగబడ్డారు. తన అవినీతి భాగోతాలపై కన్నేశారని నాటి సీఎం ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావును చంద్రబాబే మట్టు పెట్టించారని టీడీపీ వర్గాల్లోనే విమర్శలు వచ్చాయి. పార్టీపై పట్టు ఉండాలంటే ఎన్టీఆర్ గుడ్ లుక్స్ లో ఉండాలనుకున్నారు. ఆయన్ను మెప్పించడానికి ఓ సభలో ఎన్టీఆర్ పై మల్లెల బాబ్జీ చేత అటాక్ చేయించే డ్రామాకు తెరతీశారు. మల్లెల బాబ్జీని నాడు ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల భాస్కర్రావు ప్రయోగించారని ఎన్టీఆర్ కు చాడీ చెప్పారని నాదెండ్లే అన్నారు. మల్లెల బాబ్జీ ఆ తరువాత అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆయన్ను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించారని అప్పట్లో ప్రచారం జరిగింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ ప్రజా సమస్యలపై విజయవాడలో దీక్ష చేస్తోంటే ఆయన రాజకీయంగా ఎదిగితే తనకు పుట్టగతులుండవనుకున్న చంద్రబాబు రంగాను కిరాయి హంతకులతో హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న చేగొండి హరిరామ జోగయ్య రంగా హత్యానంతరం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత తన ఆత్మకథలో రంగా హత్య చంద్రబాబు పనే అని జోగయ్య ఆరోపించారు. చేగొండి హరిరామ జోగయ్య చేసిన ఆరోపణలనే మాజీ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుతం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కూడా చేశారు. చంద్రబాబు నాయుడు రంగాతో పాటు తనని కూడా హత్య చేయించడానికి కిరాయి హంతకులకు సుపారీ కూడా ఇచ్చారని, ఈ విషయం నాటి సీఎం ఎన్టీఆర్ కు తెలిసి చంద్రబాబును మందలించి తనను కాపాడారని కన్నా ఎల్లో మీడియాలోనే 1-to-1 లో ఆరోపించారు. రంగా మాత్రం చంద్రబాబు కుట్రకు బలైపోయారని, తాను బతికి బట్టకట్టానని కన్నా టీడీపీలో చేరకముందు ఆరోపించారు. తన అక్రమాలు అవకతవకలతో పాటు తన వెధవేషాలను ఎండగడుతున్నారని ఎన్కౌంటర్ పక్ష పత్రిక ఎడిటర్ పింగళి దశరథరామ్ను కొందరు రాక్షసులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హత్య వెనుక ఉన్నది కూడా చంద్రబాబే అని ఆరోపణలు వచ్చాయి. హింసా రాజకీయాల్లో మాస్టర్స్ డిగ్రీ పెడితే అందులో చంద్రబాబు డిస్టింక్షన్ లో ఉత్తీర్ణులవుతారని అంటారు పొలిటికల్ లెక్చరర్లు. టీడీపీలో తనకు అడ్డొస్తారనుకున్న అందరినీ తప్పించిన చంద్రబాబు నాయుడు చివరకు ముఖ్యమంత్రి సీటుకు తనకు మధ్య ఎన్టీఆర్ఏ అడ్డొస్తున్నారని చికాకు పడ్డారు. అంతే, ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టారు. తన ఆశీస్సులతో గెలిచిన ఎమ్మెల్యేలను వైస్రాయ్లో బంధించారని తెలుసుకున్న ఎన్టీఆర్ వారిని విడిపించుకునేందుకు వైస్రాయ్ హోటల్ కి వెళితే ఎన్టీఆర్ పైనే చెప్పులతో దాడి చేయించిన నీచ చరిత్ర కూడా చంద్రబాబు సొంతమే. చంద్రబాబు చేయించిన దాడితో అభిమానధనుడైన ఎన్టీఆర్ తీవ్రంగా క్షోభపడ్డారు. తనపై చెప్పు వేయించిన క్షణానే తాను చనిపోయినట్లు లెక్క అన్నారు ఎన్టీఆర్.
ఆ తరువాత కొంతకాలానికే తీవ్ర మనస్తాపంతో అనుమానాస్పద స్థితిలో ఎన్టీఆర్ కన్నుమూశారు. 1995 నుండి 2004 వరకు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రత్యర్థులను చాలా మందిని హత్య చేయించారన్న ఆరోపణలున్నాయి. దాదాపు 300 మందికి పైగా హింస రాజకీయాల్లో బలైనట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో 1999 ఎన్నికల సమయంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి దారుణ హత్య చోటు చేసుకుంది. ఈ ఘటనలో హంతకులకు స్వయాన చంద్రబాబు నివాసంలోనే ఆశ్రయం ఇచ్చి కాపాడినట్లు ఆరోపణలు వచ్చాయి. హంతకుల్లో ఒకరైన రాగిపిండి సుధాకర్ రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వమే క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడం ఈ ఆరోపణలకు ఊతమిచ్చింది. 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక విభజిత ఏపీలో 30 మందికి పైగా ప్రత్యర్థులను హత్య చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానమంతా నెత్తుటి చారికలు పరుచుకుని ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని వారంటున్నారు. సాటి మనిషికి చిన్న గాయం అయితే కదిలిపోతాం మనం. అలాంటిది ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని భౌతికంగా కడతేర్చటమే లక్ష్యంగా పెద్ద దాడి జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అయ్యో పాపం అనలేదు, దాడిని ఖండించలేదు. పైపెచ్చు అన్నీ వదిలేసుకొని ఆ దాడిని పాలకపక్ష నాయకుడే చేయించుకున్నారని పిచ్చికూతలు కూశారు చంద్రబాబు. ఆయన దగ్గర ప్యాకేజీ తీసుకొని రాజకీయాలు చేసే పవన్ కూడా అదే కుసంస్కారాన్ని ప్రదర్శించి మేమింతే అన్నారు. వీళ్లకి కొమ్ము కాసే పసుపు మీడియా అయితే అసలు దాడిని పక్కన పెట్టేసి భద్రతా కోణంలో రంధ్రాన్వేషణలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేసే పనిలో బిజీగా ఉంది. వీరి వైఖరిని చూసిన జనం తుపుక్కున ఉమ్మేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. దానికి ఎవరు ఊహించని స్పందన లభిస్తోంది. వీధులన్నీ జన సునామీలయ్యాయి, అవుతున్నాయి. యాత్ర కొనసాగిన దారి పొడవునా జనమే జనం. అంతా మేం సిద్ధం సిద్ధం అంటూ నినాదాలమయం. ఈ యాత్రకు ముందు నిర్వహించిన 4 సిద్ధం సభలకు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ సభకు రానంత జనం తరలివచ్చారు. ఈ జన సమూహాలను చూసి ఠారెత్తిపోయిన చంద్రబాబు నాయుడికి తన ప్రజాగళం సభలకు జనం మొహం చాటేయడంతో పాలకపక్షం పైన, ఆ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన ఫ్రస్ట్రేషన్తో నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నారు. ఓ సందర్భంలో అయితే తనతో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి మసైపోతారని హెచ్చరించారు చంద్రబాబు. ఇంకో సభలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రాయితో కానీ లేదంటే చేతికి ఏది దొరికితే దానితో దాడి చేయండి, మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని ఉసిగొల్పారు. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిగా కోరుకుంటున్నా. చంద్రబాబు ఇలా మధ్యాహ్నం అన్నారో లేదో అదే రోజు రాత్రి విజయవాడలో జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. దూసుకొచ్చిన రాతిని ఏదో ఒక శక్తివంతమైన ఆయుధంతో ప్రయోగించి ఉంటారన్నది నిస్సందేహం. వచ్చిన రాయి జగన్మోహన్ రెడ్డి ఎడమ కంటికి పైన తగిలింది. అదే కణతపై తగిలితే ప్రాణాలు పోయేవని వైద్య రంగ నిపుణులే అంటున్నారు. అందుకే ఇది ప్రీ ప్లాన్డ్ అటాక్ అంటున్నారు పాలకపక్ష నేతలు. ప్రీ ప్లాన్డ్ అటాక్ విచ్ మైట్ హ్యావ్ రిజల్టెడ్ డేంజరస్ దిస్ వన్ ఆర్ దాని వరకు మర్డర్ వరకు పోయిండే అవకాశాలు ఉందనేది నేను నమ్మే అభిప్రాయతాను. ఆ సీరియస్నెస్ ఆఫ్ అటాక్ చూసిన తర్వాత దాన్ని అక్కడికి దారి తీసేది కూడా అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది. కోల్డ్ బ్లడెడ్ ప్రీ ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ అటెంప్ట్. ఈ అటెంప్ట్ ఎక్కడి వరకు పోయి ఎక్కడికి ఆగుతున్నా పర్లేదు అనేది ఎందుకోసం అంటే ఈయన ప్రజల మధ్య ఉండకూడదు అనేది, ఈయనను బెదరగొట్టాలి, ఈయన వెనక్కు వెళ్ళిపోవాలి, ఆగాలి, దీన్ని యాత్రను ఇంతటితో ఆపాలి. ఒక పథకం ప్రకారమే జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. అయితే ఈ పథకం పన్ని ఎంతకాలమైందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాకపోతే ఈ పథకం గురించి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కు కూడా పక్కాగా తెలిసే ఉంటుందని కొన్ని నెలల క్రితం పవన్ ఓ సభలో మాట్లాడిన మాటలను వింటే అర్థమవుతుంది. వాళ్ళని ఎదుర్కొంది డేవిడ్ అని ఒక 14 ఏళ్ల కుర్రోడు. వాళ్ళ దగ్గర కత్తులు, కటార్లు, ఆయుధాలు ఉంటే చిన్న ఉండేలు దెబ్బ, గొర్రెలు కాపురా కుర్రోడు
చిన్న ఒడిసి కర్ర ఉంటుంది కదా, ఒడిసేస్తాం తోడేళ్ళని కొట్టడానికి, ఒడిసి కొరతో కొట్టి చంపేశాం. సో జగన్ గారి దృష్టిలో పెట్టి చెప్తున్నాను, మీకు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం, డేవిడ్ అండ్ గొలాయత్ అంటే డేవిడ్ అండ్ గొలాయత్, చాయిస్ మీది. విన్నారుగా, వడిసెలతో కొట్టడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారన్నట్లుగానే పవన్ వ్యాఖ్యలు ఉన్నాయి. పవన్ మాటలు విన్నాక కొన్ని పరిణామాలను రివైండ్ చేస్తే ఇంకో విషయం అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు 371 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తన జీవితంలో ఎన్ని నేరాలు చేసినా వ్యవస్థలను మేనేజ్ చేసుకుని జైలుకు పోకూడదనుకున్న చంద్రబాబు నాయుడి వ్యూహం బెడిసికొట్టింది. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నేరం చేశారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నమ్మడంతోనే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. అప్పుడు ఆ మహిళా న్యాయమూర్తిపైనే చంద్రబాబు గ్యాంగ్ దారుణంగా దాడి చేసి అవమానించారు. 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన చంద్రబాబు నాయుడు బహుశా ఒకటే అనుకుని ఉంటారు, తనను గతంలో ఏపీని పాలించిన ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జైలుకు పంపలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చంద్రబాబు కూతకూతలాడిపోయారు. ఈ అరెస్టుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలికితీసిన ఆధారాలతోనే, న్యాయమూర్తి ఆదేశాలతోనే పోలీసులు చంద్రబాబును జైలుకు పంపారని చంద్రబాబుకు తెలుసు. కాకపోతే తన అరెస్ట్ను ఆయన జీర్ణించుకోలేకపోయారు. అందుకే బెయిల్పై విడుదలైన తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడికి దక్కని మిజరబుల్ ట్రీట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి ఇస్తానంటూ హెచ్చరించారు. ఆ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇస్తారు అని అప్పట్లో మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, చూస్తారుగా, ఎప్పుడివ్వాలో నాకు తెలుసు, సమయం వచ్చినప్పుడు ఇస్తానంటూ చాలా క్రూయల్ గా అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లే కాదు, బాబు బియ్యంకుడు నందమూరి బాలయ్య కూడా జగన్మోహన్ రెడ్డిని పాతి పెట్టేస్తామన్నారు. ప్రజలంతా ఏకమై నిర్దిష్టాన దీక్షతో నిన్ను మట్టిలో పాతిపెట్టి మీ ఉనికేంటో చూపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు. విన్నారుగా, ఇది వీళ్ల వరస. ఒక్క జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలయ్యలకు ఎందుకింత ద్వేషం అంటే అది ద్వేషమనే కన్నా భయం అనడం కరెక్ట్ గా ఉంటుందని చెప్పాలి. ఈ ఎన్నికల్లోనూ టీడీపీకి ఘోర పరాజయం తప్పదని బాబుకు అర్థమైపోయింది. ఈసారి కూడా తాను ఎమ్మెల్యే కాలేనని పవన్ కి తెలిసిపోయింది. తాము కూటమి కట్టినా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేకపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్ లోనే జగన్మోహన్ రెడ్డిని భౌతికంగా లేకుండా చెయ్యాలన్న కుట్ర పుట్టి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఒరిజినల్ కాదు. ఆయన సొంత బలంతో ఏనాడు అధికారంలోకి రాలేదు. ఎవరో ఒకరిపై ఆధారపడి మాత్రమే అధికారాన్ని చెరబడుతూ వచ్చారు. వరుసగా రెండోసారి అధికారం తనకి రాకుండా పోతోందని అర్థం కావడంతోనే చంద్రబాబు నాయుడు అండుకో గంగవెరులెత్తుతోంది. బాబుతో పాటే పవన్ కళ్యాణ్ కూడా దిగజారుడు రాజకీయాలతో దిగజారిపోయారు. ఈ దుష్ట కూటమిని ఈ ఎన్నికల్లో 5 కోట్ల మంది ఆంధ్రులు అధపాతాళానికి తొక్కేయడం ఖాయమంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. హత్యకు కుట్ర జరిగిందన్నది వాస్తవం. కుట్ర వెనుక ఎవరున్నారన్నది దర్యాప్తులో బయటపడాలి. అయితే హత్యాయత్నానికి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి పైన, అంటే బాధితుడు కూడా ఆయనే. చిత్రంగా ఏపీలో చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కొద్దిమంది బీజేపీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి తనపై తాను దాడి చేయించుకున్నారని మెడకాయ మీద తలకాయ లేని వాగుడు ఒకటి వాగారు. అంటే మీ మీద ఎంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు. ఏమో ఎవడు చేశాడో నా సంతాపం, నా సంతాపం నాకు బాధ కలుగుతుంది. నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు మా పార్టీ వక్తలందరూ. సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న, ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు. అతనే ఇలా టక్కుని కొట్టేసుకున్నాడో ఎవరికి తెలుసు, తెలియదు కదా. ఎందుకంటే కరెంటు పోయింది, దండలు ఉన్నాయంట, ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో, లేదు నిజంగా పోని. నోటికేదొస్తే అది వాగేయడం ఒక పొరపాటు. చంద్రబాబు ఏం చెబితే అది వాగడం తిరుగులేని దుర్మార్గం. పవన్ కళ్యాణ్ వాగుడులో అది కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డిపై దాడిని పవన్ కళ్యాణ్ గాని, జనసేన నేతలు గాని ఖండించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలు పరామర్శించాల్సిన అవసరం కూడా లేదు. కానీ సంస్కారం వదిలేసి వారే దాడులు చేయించుకున్నారు అనడాన్ని ఏమనాలి? ఈ మాటలు అన్న పవన్ తనపై తాను దాడి చేయించుకోగలరా? పవన్ కళ్యాణ్ అట్లా చేయించుకుంటాడా? ఒక కత్తి తీసుకొని పొడుచుకోవడము, లేక ఇంకొక రాయితో కొట్టించుకోవడము చేయగలడా?
ఆ పవన్ కళ్యాణ్ తన అభిమానంతో దూరం నుంచి కొట్టించుకోవచ్చు కదా, ఎక్కడ తగలాలని చూసుకొని గురి పెట్టి కొట్టించుకోవచ్చు కదా. జరుగుతుంది, అది సాధ్యమేనా? అతనికి ఏం మాట్లాడాలనో అర్థం కావట్లేదు. తను మాట్లాడేది ఇక్కడ ఎవరు మేము అప్పీల్ చేసినా లేక ఆపోజిషన్ వాళ్ళు చేసినా ప్రజలకే చెప్పాలా, ప్రజల విచక్షణకే, ప్రజల వాళ్ళకే అప్పీల్ చేయాలి. మేమేమో జరిగింది ఇది, ఎవరు అటాకరో తెలియాలి, ఈ దాడి జరిగింది లేదా వెనక పర్పెట్రేటర్స్ ఎవరన్నా ఉంటే అదన్నా బయటకు రావాలి మేము అడుగుతున్నాం. వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు, నిజంగా వాళ్ళు నిజాయితీ పరులైతే. అది వదిలేసి డ్రామా అనే దాంతో వాళ్ళు వెళ్తున్నారు. పబ్లిక్ విల్ జడ్జ్. చంద్రబాబు విషయానికొస్తే చాలా పిల్లి మొగ్గలు వేస్తున్నారు. దాడిని ఖండిస్తున్నామని ఒక నాలికతో అంటున్నారు, రెండో నాలిక తీసి అది దాడి కాదు డ్రామా అంటున్నారు. విజయవాడ డ్రామాని తాను తేల్చేస్తానంటున్నారు. వయసు పెరుగుతోంది కానీ చంద్రబాబు నాయుడికి బుర్రలో ఏదో సరుక్కి రిపేర్ అయితే వచ్చిందేమో అనిపిస్తోంది అంటున్నారు రాజకీయ వైద్యులు. చంద్రబాబుకే క్లారిటీ ఉండాలి, అది దాడా డ్రామా అన్నది తేల్చుకుని ఏదో ఒక విషయానికి కట్టుబడి ఉండాలి కదా బాబు. అయినా నాటకాలాడడం అన్నదానికి బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలే అంటున్నారు పాలకపక్ష నేతలు. విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వారు హితవు పలుకుతున్నారు. కనీసం సమాజంలో మనుషులుగా కూడా ఉండలేరా అని నిలదీస్తున్నారు. అసలు చంద్రబాబులో ఇంతటి అసహనానికి కారణం ఏంటి? 2019 ఎన్నికల్లో టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో అంతకు మించిన దూకుడు ప్రదర్శిస్తోంది. జనం కూడా పాలకపక్షం వైపు మొగ్గు చూపుతున్నట్లు వారి సభలకు లభిస్తోన్న స్పందనే చాటి చెబుతోంది. పాలకపక్షాన్ని ఒంటరిగా ఎదుర్కోలేమనుకున్న చంద్రబాబు జనసేనతో జట్టు కట్టారు. అది కూడా సరిపోదనుకొని బీజేపీ నేతల కాళ్లు పట్టుకొని దాంతోనూ పొత్తు పెట్టుకున్నారు. ముగ్గురు కలిసినా లాభం లేదని తేలిపోవడంతోనే చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ తారా స్థాయికి చేరి ఉంటుందంటున్నారు. మొదటి కుట్ర జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలనే కుట్ర. ఆ కుట్ర విఫలమైపోతున్నట్టుగా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తను ఒక్కడనే పోటీ చేస్తే అసలు పోటీనే ఉండదని, పవన్ కళ్యాణ్ కూడా కలిపి తెచ్చుకుంటే కాపులు కూడా మొత్తంగా కలిసి వస్తారని, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీని కూడా కలిపికి తీసుకొస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అధికారులందరూ కూడా తనకు అనుకూలంగా ఉండే విధంగా మరల్చుకోవాలని, ముగ్గురు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించగలుగుతాము అని అనుకున్నారు, భ్రమపడ్డారు. ముగ్గురు కలిశారు, సీట్ల దగ్గర తేడా వచ్చింది. ఓడగోడు కొట్టుకుంటున్నాడే, అగమ్య గోచరం అయిపోయిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లు ప్రకటించారు, 25 సీట్లు ప్రకటించారు. స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే ప్రజాదరణ చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మనం ముగ్గురు కలిసిన 30 మంది కలిసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం సాధ్యం కాదు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత హతమార్చాలనే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడు. ఇది వాస్తవం గమనించమని మనం చేస్తున్నాం. కిరాయి హంతకుల యత్నంలో జగన్మోహన్ రెడ్డితో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయపడ్డారు. వెల్లంపల్లి కంటికి గాయమైంది. జగన్మోహన్ రెడ్డిపై దాడి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పనే అంటున్నారు వెల్లంపల్లి. ఇది ప్రీ ప్లాన్డ్ సార్, టోటల్గా ప్లాన్డ్ ప్రకారం చేసింది. ఎందుకంటే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు, అయినా ప్రజలు నమ్మలేదు. అనేక హామీలు ఇచ్చారు, ప్రజలు నమ్మట్లేదు. ఇంక వాళ్ళకి గత్యంతరం లేక, ఎందుకంటే దేశ ప్రధాని నుంచి కార్పొరేట్ స్థాయి వరకు కూడా వాళ్ళు చిలకలపేట మీటింగ్ పెట్టుకుంటే ఆ సభ కూడా సక్సెస్ కాలేకపోయింది వాళ్ళకి. చంద్రబాబు సభలు కూడా సక్సెస్ కావట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జనసముద్రాన్ని చూసి వాళ్ళు భయపడి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనం గెలవలేము, అతన్ని హతమార్చాలని చెప్పిన ఉద్దేశంతోనే ప్రీ ప్లాన్డ్గా చేసిన చంద్రబాబు కుట్ర ఇదంతా కూడా. చంద్రబాబు చేసిన దారుణమే ఇది. హత్యాయత్నం చేయడం దారుణం, అది ఎవరైనా క్షమించరాని నేరం. జరిగిన దాడిపై బాధ్యత లేకుండా పిచ్చి వాగుడు వాగడం అంతకన్నా దుర్మార్గం. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీలు 3 ఆ పని చేస్తున్నాయి. ఈ ముగ్గురిని 5.5 కోట్ల మంది ఆంధ్రులు గమనిస్తూనే ఉన్నారు. మే 13న ఎవరికి ఏ పాఠం నేర్పాలో ప్రజలు నిశ్చయించుకునే ఉంటారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.